దుప్పటి కప్పుకొందని తీసి చూస్తే కుమార్తె గొంతు కోసి ఉంది. మరో గదిలో భార్య బలవన్మరణం. భర్త ఊరెళ్ళి వచ్చేసరికి దారుణం. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘటన. ఉద్యోగ బాధ్యతల నిమిత్తం భర్త ఊరెళ్ళి వచ్చేసరికి భార్య, చిన్న కుమార్తె అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన శనివారం సాయంత్రం నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో జరిగింది. స్థానికులు డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపిన వివరాల ప్రకారం ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్ల మండలానికి చెందిన గుర్రం సీతారామరెడ్డి ఓ ఫర్టిలైజర్ సంస్థలో సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నారు. భార్య రాజేశ్వరి, కుమార్తెలు వేదశ్రీ, మరొక కుమార్తె వేద సాయిశ్రీతో కలిసి మిర్యాలగూడలోని హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్నారు. సంస్థ పని నిమిత్తం సీతారామరెడ్డి ఈ నెల 10న హైదరాబాద్కు వెళ్ళారు. శనివారం సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చేసరికి అప్పుడే నిద్రలేచిన పెద్ద కుమార్తె గేట్ తీసి అమ్మా, చెల్లె నిద్రపోతున్నారని చెప్పింది. చిన్న కుమార్తెను నిద్రలోపే క్రమంలో దుప్పటి తొలగించగా గొంతు కోసి ఉంది. మరో గదిలో నుంచి గడియ పెట్టి ఉండడంతో తలుపు పగలగొట్టి చూడగా ఉరేసుకొని బలవన్మరణం చెందిన స్థితిలో భార్య రాజేశ్వరి కనిపించింది. ఆయన పోలీసులకు సమాధానమిచ్చారు. రాజేశ్వరి ఎడమ చేతి మణికట్టు వద్ద నరం కోసి ఉందని క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించి అనుమానాస్పద స్థితిలో మృతి కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. తల్లి, కుమార్తెల మృతి సమాచారం అందుకున్న బంధువులు భారీగా ఇంటి వద్ద చేరుకున్నారు. వారు రోధించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.